ఆ వల్లి పిల్లని మెచ్చుకోవడానికే సభ ఏర్పాటు చేసినట్టున్నారుగా. నన్ను పెదాలు కొరుక్కొనివ్వకుండా పళ్ళు మాత్రమే కొరుక్కునేలా చేసిన నా శత్రువు సత్యవల్లిని శివగామత్త పొగడ్డం నాకు నచ్చలేదు. ఆ దిష్టిమూటకు వేటు వేస్తేనే నా కక్షకు నెయ్యి పోసినట్టవుతుంది. కోస్తానే వల్లి, కోస్తా. నువ్వు అన్నట్టు త్రిపుర పెళ్లికి ఏ ఆటంకాలు ఎదురు కాకపోతే అది వల్లి కాలిగుణమే అనుకుందాం నానమ్మ. అంతే పెదబాబు. ఓసే సత్యవల్లి, నీ చేత్తో ఈ ఆవాల మూట కట్టినందుకు ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా శివగామత్త నిన్ను పొగుడుతుంది. అది నాకు నచ్చలేదు. అందుకే ఈ ఆవాల మూటని నేలపాలు చేసి నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తాను. అయ్యయ్యయ్యో, దిష్టిమూట ఆవాలన్నీ కింద పడిపోతున్నాయి. అయ్యో, పాడరిష్టం ఏం దాపురించిందో ఏంటో. అయ్యయ్యో, అత్తా అత్తా, ఆవాలన్నీ కింద పడిపోతున్నాయి. కృష్ణక్క, గాయత్రక్క, రండి, ఆవాలన్నీ కింద పడిపోతున్నాయి. అయ్యయ్యో అయ్యయ్యో, అత్తా, ఆవాలన్నీ కింద పడిపోతున్నాయి. రండి అక్క, కృష్ణక్క, గాయత్రక్క, రండి. ఏమైందండి? అలా ఎలా పడిపోయాయి? నాకేం తెలుసు? నువ్వు ఎలా కట్టావో ఏంటో. ప్రమీల, నన్ను పిలుస్తావేంటత్తా? కృష్ణక్క, గాయత్రక్క, చాటున పళ్ళెవ తీసుకొచ్చి తీయండి ఇవన్నీ. అవి ఇంకా పనికిరావమ్మా. దిష్టి కోసందా తెచ్చినవి కింద పడితే తిరిగి తీసుకోరాదు, పారేయటమే. పారబోయాలని ఇలా చేసిందా మీ మనవరాలు? ఇప్పుడే నువ్వు మూట మంచిగా కట్టావని మా అత్తయ్య గొప్పగా తలుచుకున్నారు. అలా అన్నారో లేదో ఇలా జరిగింది. నేనేం చేశానండి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.